ఇందాక గౌరవ సహచార మంత్రి గారు చెప్పినట్లు ఒక గృహప్రవేశానికి లోన్ వెళ్ళినప్పుడు శ్రీధర్ బాబు అన్న కొన్నే చెప్పారు. ఇంకొకటి కూడా నేను అడిగాను, ఏం చెల్లెమ్మా సన్న బియ్యంలో పురుగులు ఉన్నాయని అంటున్నారు, నిజంగా పురుగులు ఉన్నాయా, మంచి బియ్యం ఇస్తున్నామా మన ప్రభుత్వం అని అడిగాను. వాళ్ళ నోట్లో పురుగులు పడా, సన్న బియ్యంలో పురుగులు లేవన్నా, వాళ్ళ నోట్లో పురుగులు ఉన్నాయి, వాళ్ళ మాటల్లో పురుగులు ఉన్నాయి తప్ప సన్న బియ్యంలో పురుగులు లేవని ఆ ఆడబిడ్డ చెప్తే నాకు కూడా కళ్ళమ్మటి నీళ్లు తిరిగాయి. అంటే పేదవాడి కుటుంబంలో ప్రభుత్వం చేయూతనిస్తే, పేదవాడికి అండగా ఉంటే, ఆనాడు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని మీ దీవెనలతో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం పరిపాలిస్తుంటే ఆ పరిపాలన చూసి వారవలేక కళ్ళుండి కబోజులాగా కథలు చెబుతూ మళ్ళీ కళ్ళబొల్లి మాటలు చెప్తూ 10 సంవత్సరాలు అధికారం ఇస్తే మీరు ఎలగబెట్టింది ఏందయ్యా? 2 అంశాల్లో మిమ్మల్ని అడగదలుచుకున్న ఈ వేదిక మీద నుంచి. ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు మీ మాయమాటలు నమ్మి 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే ఈ 10 సంవత్సరాల్లో మీరు ఎలగబెట్టింది ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని 8,19,000 కోట్లు అప్పు చేశావు. అప్పు చేశావు. పేదోడికి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీవీలలో పేపర్లలో బొమ్మలు చూపించావు. ఇదిగో మళ్ళీ నన్ను గెలిపిస్తే ఇటువంటి బొమ్మ లాంటి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, నీ కోడలు వస్తే ఏడబడుకుంటుంది, నీ బిడ్డ వస్తే ఏడబడుకుంటాడు, నీ అల్లుడు వస్తే ఏడబడుకుంటాడు అని చెప్తివి. ఇదే పెద్దపల్లిలో ఇక్కడ ఇంతకు ముందు మనం ఓపెన్ చేశాం. నీ ప్రభుత్వం ఉన్నప్పుడు 70% 75% పూర్తి చేసి కనీసం అది పేదవాళ్ళు నివసించే ఇళ్ళని కూడా తెలిసి దాన్ని పూర్తి చేయకుండా ఉన్న దద్దమ్మ నువ్వు నివసించడానికి రాజభవనం లాంటి పెద్ద బిల్డింగ్ కట్టావు తప్ప పేదవాడి బాధ, పేదవాడు తన బ్రతికొండంగా చివరికి ఒక చిన్న ఇల్లైనా కట్టుకోవాలనే కలలాగానే మిగిల్చావు. అదే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచర కేబినెట్ మంత్రులు పేదోడికి ఎట్టి పరిస్థితుల్లో మన ప్రభుత్వం అండగా ఉండాలి, ఇందిరమ్మ ఇళ్ళు అంటేనే ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే ఇందిరమ్మ ఇళ్ళు. మొదటి సంవత్సరం 4.5 లక్షలు ఇద్దాము. ఇది ఆషామాషి కాదు. 22,500 కోట్లు 22,500 కోట్లు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసి కూడా పేదోడి కోసం తల తాకట్టు పెట్టైనా పేదోడి చిన్న కోరికని మన ప్రభుత్వం మొదటి విడత ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు ఇద్దాం. రాబోయే 3.5 సంవత్సరాలలో ఈ 4.5 లక్షల ఇళ్ళు కలుపుకొని 20 లక్షల ఇళ్ళు కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. నా ఆడబిడ్డలకి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను, మొదటి విడత నీది ఏ కులమని ఏ మతమని నువ్వు ఎవరికి ఓటేస్తామని ఇల్లు ఇచ్చేటప్పుడు అడగలా. నువ్వు పేదవాడు అయ్యుంటే చాలు, నీ కోరిక మా ఇందిరమ్మ ప్రభుత్వం తెలుస్తుందని విజయన్న ప్రతి గ్రామంలో పేదవాళ్ళకి ఇల్లు ఇచ్చాం. ఒకసారి ఇచ్చినాం, మళ్ళీ తొండి చెయ్యి చూపించదు ఇందిరమ్మ ప్రభుత్వం. రాబోయే 3.5 సంవత్సరాల్లో ఇంకా 3 విడతలు ఇస్తాం. ఇదే విధంగా మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి ఈ పెద్దపల్లిలో ఇటువంటి మీటింగ్ పెట్టి ఈ సభలో ఇందిరమ్మ ఇళ్ళు రానోళ్ళు ఎవరైనా ఉన్నారా చేతులు ఎత్తండి అంటే ఎవ్వరు కూడా చేతులు ఎత్తకుండా ఉండే విధంగా అర్హులైన పేదవాళ్ళందరికీ చివరికి ఆ పింక్ కలర్ షర్టు తొడుక్కున్న వాళ్ళకి కూడా ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇల్లు ఇచ్చే పెద్ద మనసు మా ఇందిరమ్మ ప్రభుత్వానిది. ఇప్పుడు మనం ఏదైతే ఓపెన్ చేసుకున్నామో మీరు ఎలగబెట్టినాడు అక్కడ పేదోళ్ళకి పట్టాలు ఇచ్చారు, ఆ ఇల్లు ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయన్న నిజంగా వాళ్ళు కాదన్నా
ఈ పేర్లు మార్చాలి అంటే ఈ ప్రభుత్వం మార్చగలుగుద్ది. కానీ మేము అలా చెయ్యము, అలా తప్పు చేయము. పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం, బేషిజాలకి పోని ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండాలనే తప్ప మీ మీద ఏదైనా కోపం ఉంటే మీ మీద చూపిస్తాం తప్ప పేదవాడి మీద చూపించము. నీది ఏ పార్టీ అయినా పేదవాడికి ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఇస్తాము అనటానికి నిదర్శనం ఇప్పుడు ఇచ్చిన ఇళ్ళే. అంతేకాదు, మొన్న భూభారతి ధరణి అని తీసుకొస్తేవి, ప్రతి రైతన్న నోట్లో మట్టి కొడుతీవి. 5 సంవత్సరాలు చెప్పులు అరిగిందాకా తిరిగినా ఆ రైతన్న కష్టాలు నెరవేరకపాయా. మీ నలుగురు కోసం 4 గోడల మధ్య మీ స్వార్థం కోసం ధరణిని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి రైతన్నకు భూములున్న ఆసాములకి అభద్రతకు గురి చేస్తేవి. ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు నచ్చే మెచ్చే చట్టం భూభారతి చట్టాన్ని మీకు అందించాం. నాకు తెలిసి ఇక్కడున్న నాయకులకు తెలుసు, ఇప్పటికే 70% మీ గ్రామాలకి రెవెన్యూ అధికారులు, ఎంఆర్ఓ స్థాయి అధికారులు వచ్చారు. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఇప్పటికే చాలా గ్రామాలకు అధికారులు వచ్చారు. మీ సమస్యలు ₹1 ఛార్జీ తీసుకోకుండా అప్లికేషన్ కూడా ప్రభుత్వమే పంపిస్తుంది. మీరు టిక్కు పెడితే మీ సమస్య గడిచిన 10 సంవత్సరాల నుంచి ఏదైతే ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటికీ ముందు ఈ భూభారతి 2025 చట్టం. అది పేదోడు ప్రభుత్వం అంటే, పేదోడు కష్టాలు తెలిసిన ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం.